హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4వ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో 3వ పాఠం దేశమును ప్రేమించుమన్నాలో ఉన్న సాధనా పత్రం 6కు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. ఆ సెక్షన్ కింది భారతదేశ రాష్ట్రాల నుండి సంయుక్తాక్షరాలతో కూడిన రాష్ట్రాల పేర్లను 0 చుట్టండి. ఇక్కడ చూడండి, సంయుక్తాక్షరాలతో ఉన్న పదాలను మనం 0 చుట్టాలి. ఆంధ్రప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర. ఆ సెక్షన్ పదాలు చదవడం కింది ఖాళీలలో సరైన చోట పూరించండి. 1వది జంతువుల పట్ల భూతదయ కలిగి ఉండాలి. 2వది దివ్యాంగుల పట్ల సహృదయం కలిగి ఉండాలి. 3వది తల్లిదండ్రుల పట్ల వినమ్రత కలిగి ఉండాలి. 4వది తోటివారి పట్ల స్నేహభావం కలిగి ఉండాలి. 5వది చెట్లు చేమల పట్ల రక్షణ భావం కలిగి ఉండాలి. ఈ సెక్షన్ కింది గళ్ళలోని అక్షరాలలో వివిధ మతాలకు చెందిన వారిని గుర్తించి రాయండి. ఉదాహరణకు క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, హిందువులు, జైనులు, మహమ్మదీయులు. సాధనా పత్రం 7. ఆ సెక్షన్ కింది పదాలు చదివి సరైన పదాలతో జతపరిచి వాక్యాలు రాయండి. గిలగిల కొట్టుకుంది, గలగల పారింది, వలవల ఏడ్చింది, చకచక నడిచింది, జరజర పాకింది. వాక్యాలు చూడండి. ఉదాహరణకు గోదావరి నది గలగల పారింది. 2వది నక్క గిలగిల కొట్టుకుంది. 3వది లత వలవల ఏడ్చింది. 4వది పాపాయి చకచక నడిచింది. 5వది పాము జరజర పాకింది. ఆ సెక్షన్ కింది పదాలు చదివి వాటితో అర్థవంతమైన వాక్యాలు రాయండి. ఉదాహరణకు పొద్దున్న మేము లేచేస్తాం, వేళకు బడికి వచ్చేస్తాం, చక్కగా చదువులు చదివేస్తాం, పెద్దలందరినీ మురిపిస్తాం, చక్కగా పాటలను పాడేస్తాం, బహుమతులెన్నో సాధిస్తాం, ఆటలు బాగా ఆడేస్తాం, అల్లరి పనులు చేసేస్తాం. సాధనా పత్రం 8. ఆ సెక్షన్ కింది గళ్ళల్లో ఉన్న జాతీయాలను వెతికి రాయండి. ఉదాహరణకు చూడండి, పక్కలో బల్లెం. 2వది అరికాలు కింద మంట నెత్తికెక్కి, చేతికి ఎముక లేదు, పప్పులో కాలేశాడు, పంటి కింద రాయి, జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు. తర్వాత చూడండి, కింది సామెతలలో పదాలు తారుమారు అయ్యాయి, సరిచేసి రాయండి. 1వది గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు. 2వది కాకి పిల్ల కాకికి ముద్దు. 3వది నవ్విన నాప చేను పడుతుంది. 4వది ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు. 5వది చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. 6వది అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి.